ఓం శాంతి. మురళీ డేట్ 4/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా పిల్లలందర్నీ కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ గా తయారు చెయ్యటానికొచ్చారు. పూలలాగా జీవితాన్ని తయారు చేసుకోవాలి అంటే మనలో వికారాల దుర్గంధం ఉండకూడదు. ఈ వికారాలు అంశం కూడా ఉండకుండా ఉండాలి అంటే నిరంతరం అంతర్ముఖిగా ఉండే పురుషార్థం చెయ్యాలి. అంతర్ముఖత అంటే క్షణంలో శరీరానికి అతీతంగా కావాలి. ఈ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఒక్క క్షణంలో పైకి వెళ్ళి రావాలి. ఎంత ఈ అభ్యాసం చేస్తామో అంత వికారాలు సూక్ష్మంగా కూడా మనలో ఉండకుండా తొలగిపోతాయి. కర్మలు చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో ఈ విధంగా అంతర్ముఖిగా అయిపోవాలి. ఈ సృష్టి లేనట్లు ఈ స్మృతి ఉండకూడదు. ఈ శబ్దానికి అన్నిటికీ అతీతమైపోవాలి. బాబా ఇస్తున్న అవినాశి జ్ఞాన ధనాన్ని స్వయంలో ధారణ చేస్తూ దానం చెయ్యాలి. చదువు బాగా చదువుకొని ఎవరికి వాళ్ళు రాజ్య తిలకం పెట్టుకోవాలి. మన బాబా కళ్యాణకారి, మనం కూడా కళ్యాణకారిగా కావాలి. ఆహార పానీయాలపైన పూర్తి నియమంగా ఉండాలి. కళ్ళు మోసపెట్టకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవరికి వాళ్ళు తీర్చిదిద్దుకోండి. కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి వికర్మలు చెయ్యకండి. ప్రకృతిని తమో గుణి ఆత్మల వైబ్రేషన్లని పరివర్తన చెయ్యటం, స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవటం, అనేక ఆత్మలకు సహయోగాన్నివ్వటం, కొత్త సృష్టిలో కొత్త రచనను యోగ బలం ద్వారా ప్రారంభించటం, ఈ విశాల కార్యాలన్నీ చెయ్యాలి అంటే మనలో మనసాశక్తి అవసరం. మనసాశక్తి ద్వారా స్వయం యొక్క అంతిమం కూడా చాలా బాగుంటుంది. మనసాశక్తి అంటే శ్రేష్ఠ సంకల్పాల శక్తి. ఒక్కరితో లైన్ క్లియర్గా ఉండాలి. అప్పుడు అనంతమైన కార్యంలో సహయోగిగా ఈ బేహదు విశ్వరాజ్యానికి అధికారులుగా అవుతారు. జ్ఞాని యోగి ఆత్మల స్వరూపమేంటి? నిర్భయత, నమ్రత. ఈ రెండే జ్ఞాని యోగి ఆత్మల యొక్క స్వరూపం. ఎవరం మనందరం సహయోగి ఆత్మలము, జ్ఞాని యోగి ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, బాబా మిమ్మల్ని కింగ్ ఆఫ్ ఫ్లవర్స్, రోజా పుష్పంగా తయారు చేసేందుకు వచ్చారు. కావున వికారాల దుర్గంధం ఏదీ మీలో ఉండకూడదు. ప్రశ్న: వికారాల అంశాన్ని కూడా సమాప్తం చేసేందుకు ఏ పురుషార్థం చెయ్యాలి? జవాబు: నిరంతరం అంతర్ముఖులుగా ఉండేందుకు పురుషార్థం చెయ్యండి. అంతర్ముఖులు అనగా క్షణంలో శరీరం నుండి అతీతంగా వెళ్ళటం. ఈ ప్రపంచపు స్మృతిని పూర్తిగా మర్చిపోవాలి. ఒక్క క్షణంలో పైకి వెళ్ళి కిందకు రావాలి. ఈ అభ్యాసం ద్వారా వికారాల అంశం కూడా సమాప్తమైపోతుంది.
కర్మలు చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో అంతర్ముఖులుగా అయిపోండి. పూర్తిగా స్తబ్దత ఏర్పడినట్లుగా ఉండాలి. ఏ కదలిక ఉండకూడదు. ఈ సృష్టి లేనట్లుగా ఉండాలి. ఓం శాంతి. అశరీరిగా అయి బాబా స్మృతిలో కూర్చునేందుకు, అలాగే సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేసేందుకు ఇక్కడ కూర్చోపెట్టటం జరుగుతుంది. మనుషులు 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోరు. వారసలు అర్థం చేసుకోలేరు. ఎవరైతే 84 జన్మల చక్రాన్ని తిరుగుతారో వారే వీటిని అర్థం చేసుకునేందుకు వస్తారు. మీరు దీనినే గుర్తు చేసుకుంటూ ఉండాలి. దీనినే స్వదర్శన చక్రము అని అంటారు. దీని ద్వారా అసూరి సంకల్పాలు సమాప్తమైపోతాయి. అసూరుల తలలు నరకటమంటూ ఏమీ లేదు. మనుష్యులు స్వదర్శన చక్రపు అర్థాన్ని కూడా తెలుసుకోరు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఇక్కడ లభిస్తుంది. గృహస్థ వ్యవహారాలలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. ఇది భగవాను వాచ కదా. ఈ ఒక్క జన్మ పవిత్రంగా తయారవ్వటంతో భవిష్యత్ 21 జన్మలు మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. సత్యుగాన్ని శివాలయము అని అంటారు. కలియుగాన్ని వేశ్యాలయము అని అంటారు. ఈ ప్రపంచం మారుతుంది. ఇది భారతదేశపు విషయం. ఇతరుల విషయంలోకి వెళ్ళవలసిన అవసరమే లేదు. జంతువుల సంగతేంటి? ఇతర ధర్మాల వారు ఏమవుతారు అని ప్రశ్నిస్తారు. ఇతరుల గురించి తర్వాత ముందు స్వయం గురించి అర్థం చేసుకోండి అని వారికి చెప్పండి. భారతవాసులే తమ ధర్మాన్ని మరచి దుఃఖీగా అయ్యారు. నీవే తల్లివి తండ్రివి అని భారతదేశంలోనే పిలుస్తారు. విదేశాలలో నీవే తల్లివి తండ్రివి అనే పదాన్ని వాడరు. వారు కేవలం గాడ్ ఫాదర్, తండ్రి అని అంటారు. కేవలం భారతదేశంలోనే సుఖ సమృద్ధి ఉండేది. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఈ విషయం కూడా మీకు తెలుసు. బాబా వచ్చి ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారు. బాబాను తోటమాలి అని అంటారు. మీరొచ్చి ముళ్లను పూలలాగా చెయ్యండి అని పిలుస్తారు. బాబా పూల తోటను తయారు చేస్తారు. మాయ ముళ్ళ అడవిగా మారుస్తుంది. ఈశ్వర, నీ మాయ చాలా ప్రబలమైనది అని మనుషులంటారు. ఈశ్వరుడు గురించి కానీ మాయ గురించి కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎవరో ఒక మాట అంటే దానినే తిరిగి అంటూ ఉంటారు. కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. ఇది డ్రామాలోని రామరాజ్యం మరియు రావణ రాజ్యపు ఆట అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యంలో సుఖం, రావణ రాజ్యంలో దుఃఖం. ఇది ఇక్కడ విషయమే. ఇది ప్రభువు మాయ ఏమీ కాదు. పంచవికారాలను మాయ అని అంటారు. దానినే రావణుడు అని అంటారు. మనుషులు పునర్జన్మలు తీసుకుంటూ
84 జన్మల చక్రంలోకి వస్తారు. సతో గుణం నుండి తమో ప్రధానంగా అవ్వవలసిందే. ఈ సమయంలో అందరూ వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. కావుననే వారిని వికారులు అని అంటారు. దీని పేరే వికారి ప్రపంచం. ఆ తర్వాత వచ్చేది నిర్వికారి ప్రపంచం. అనగా పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా ఎలా అవుతుందో అర్థం చేసుకోవలసిన విషయం. కొత్త ప్రపంచంలో మొట్టమొదట స్వర్గం ఉండేది. స్వర్గ స్థాపన చేసేవారు పరంపిత పరమాత్మనే అని పిల్లలకు తెలుసు. అక్కడ సుఖం అపారంగా ఉంటుంది. జ్ఞానం ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి ఎలా ఏర్పడుతుందో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణుల పగలు, ఆ తర్వాత ఆ బ్రాహ్మణుల రాత్రి. రాత్రి పగలు ఇక్కడే ఉంటుంది. ఈ విషయాలు ఇంకెవరూ అర్థం చేసుకోరు. ప్రజాపిత బ్రహ్మ రాత్రి ఉన్నప్పుడు తప్పకుండా అతడి ముఖ వంశావళి అయిన బ్రాహ్మణుల రాత్రి కూడా ఉంటుంది కదా. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. ఇప్పుడు నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేసేందుకు బాబా వచ్చారు. పిల్లలు, కామం మహాశత్రువు. కావున దానిపై విజయాన్ని పొందాలి. సంపూర్ణ నిర్వికారులుగా, పవిత్రులుగా అవ్వాలి. అపవిత్రులుగా అవ్వటం వలన మీరు ఎన్నో పాపాలు చేశారు. ఈ ప్రపంచం పాపాత్మల ప్రపంచం. పాపాన్ని తప్పకుండా శరీరం ద్వారానే చేస్తారు. కావున పాపాత్మలుగా అవుతారు. దేవతల పవిత్ర ప్రపంచంలో పాపం ఉండదు. ఇప్పుడు మీరు శ్రీమతం ద్వారా శ్రేష్ఠులుగా అవుతారు. శ్రీ శ్రీ 108 ఆత్మల మాల ఉంటుంది. అందరికన్నా పైన పుష్పం ఉంటుంది. దానినే శివ అని అంటారు. తాను నిరాకారి పుష్పం. ఆ తర్వాత సాకారంలో స్త్రీ పురుషులు ఉన్నారు. వారి మాల తయారయ్యి ఉంది. శివ్ బాబా ద్వారా పూజనీయులుగా, స్మరణ యోగ్యులుగా తయారవుతారు. బాబా మనల్ని విజయమాలలోని మణిగా తయారు చేస్తారు. స్మృతి శక్తి ద్వారా మనం విశ్వంపై విజయాన్ని పొందుతాము. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఆ తర్వాత మీరు సతో ప్రధానులుగా అవుతారు. వారు ఏమీ అర్థం చేసుకోకుండా ప్రభు, నీ మాయ ప్రబలమైనది అని అంటారు. ఎవరి వద్దనైతే ధనం ఎక్కువగా ఉంటే వారి వద్ద మాయ ఎక్కువగా ఉంది అని అంటారు. వాస్తవానికి పంచ వికారాలని మాయ అని అంటారు. వాటిని రావణుడు అని కూడా అంటారు. వారు దానికి బదులుగా రావణుడు చిత్రాన్ని తయారు చేశారు. చిత్రముంది కాబట్టి దాని గురించి అర్థం చేయించటం జరుగుతుంది. అంగదుడిని రావణుడు కదిలించటానికి ప్రయత్నించాడు. కాని కదిలించలేకపోయాడు అని చిత్రించారు. ఒక ఉదాహరణను తయారు చేశారు. వాస్తవానికి అది ఏమీ లేదు. మాయ మిమ్మల్ని ఎంతగా కదిలించినా మీరు మాత్రం స్థిరంగా ఉండండి.
అని బాబా తెలియచేస్తున్నారు. రావణుడు, హనుమంతుడు, అంగదుడు ఇవన్నీ ఉదాహరణగా తయారు చేశారు. వీటి అర్థాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. భ్రమరం ఉదాహరణ ఉంది. భ్రమరం మరియు బ్రాహ్మణుల రాశి కలుస్తుంది. మీరు దుర్గంధంలో పడి ఉన్న పురుగులను జ్ఞాన యోగాల ద్వారా పతితం నుండి పావనంగా తయారు చేస్తారు. బాబాను స్మృతి చేసినట్లయితే సతో ప్రధానంగా తయారవుతారు. తాబేలు ఉదాహరణ కూడా ఉంది. ఇంద్రియాలను ఇముడ్చుకొని లోపల కూర్చొనుంటుంది. పిల్లలు కర్మలు చేసినా మళ్ళీ అంతర్ముఖిగా అయిపోండి అని మీకు కూడా బాబా తెలియచేస్తున్నారు. అసలు ఈ సృష్టి ఇక్కడ లేనట్లుగా అంతర్ముఖిగా ఉండాలి. అసలు కదలికే ఆగిపోతుంది. భక్తి మార్గంలో బాహ్యముఖులుగా అయిపోతారు. పాటలు పాడటం మొదలైనవి చేస్తూ ఎంతో హడావుడి చేస్తారు. అందులో ఎంత ఖర్చు ఉంటుంది. ఎన్నో మేళాలు పెడుతూ ఉంటారు. ఇక వీటన్నింటినీ వదిలి అంతర్ముఖిగా అవ్వండి. అసలు ఈ సృష్టి అనేది లేనట్లుగా ఉండాలి. నేను అర్హుడిగా అయ్యానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. నన్ను ఏ వికారము అలజడ చెయ్యటం లేదు కదా. నేను బాబాని స్మృతి చేస్తున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. విశ్వానికి యజమానులుగా తయారు చేసే బాబాను రాత్రింబవళ్ళు స్మృతి చెయ్యాలి. మనం ఆత్మలం, వారు మనకు తండ్రి. ఇప్పుడు మేము కొత్త ప్రపంచపు పూలలాగా తయారవుతున్నాము అని లోపల భావిస్తూ ఉండాలి. జిల్లేడు పువ్వులా అవ్వకూడదు. మనం పూర్తిగా పుష్పాలలో రాజు వంటి రోజా పువ్వు వలె సుగంధమయంగా తయారవ్వాలి. మనలో ఏ దుర్గంధం ఉండకూడదు. చెడు ఆలోచనలు మీ నుండి విడిపోవాలి. మిమ్మల్ని కింద పడేసేందుకు మాయా తుఫాన్లు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ కర్మేంద్రియాలతో వికర్మలేవి చెయ్యకూడదు. ఈ విధంగా స్వయాన్ని పక్కాగా చేసుకోవాలి. స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి. దేహదారీలెవ్వర్నీ స్మృతి చెయ్యకూడదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. శరీర నిర్వహణ కోసం కర్మలు చెయ్యండి. అందులో నుండి కూడా సమయాన్ని కేటాయించగలరు. భోజనం చేసే సమయంలో కూడా బాబాను మహిమ చేస్తూ భోజనం చెయ్యండి. బాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయటం వల్ల భోజనం కూడా పవిత్రంగా అయిపోతుంది. బాబాను ఎప్పుడైతే నిరంతరం స్మృతి చేస్తారో అప్పుడే స్మృతి ద్వారా అనేక జన్మల పాపాలు నాశనమవుతాయి. మీరు సతో ప్రధానంగా తయారవుతారు. నేనెంత వరకు స్వచ్ఛమైన బంగారంగా తయారయ్యాను అని, ఈ రోజు ఎన్ని గంటలు స్మృతిలో ఉన్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. నిన్న 3 గంటలు స్మృతిలో ఉంటూ ఈ రోజు 2 గంటలు స్మృతిలో ఉంటే
నష్టం ఏర్పడినట్లవుతుంది. ఎక్కటం దిగటము అనేది జరుగుతూనే ఉంటుంది. యాత్రలలో వెళుతున్నట్లయితే కొన్ని సమయాలలో పైకి, మరికొన్ని సమయాలలో కిందకి రావటం జరుగుతుంది. మీ ఖాతాను చూసుకోవాలి. స్మృతి యాత్రయే ముఖ్యమైనది. భగవాను వాచ అని ఉన్నప్పుడు మరి తప్పకుండా పిల్లలనే చదివిస్తారు. విశ్వమంతటిని ఎలా చదివిస్తారు? ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అంటారు? కృష్ణుడైతే శరీరధారి. నిరాకార పరంపిత పరమాత్ముణ్ణే భగవంతుడు అని అంటారు. నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను అని స్వయంగా వారే చెప్తున్నారు. బ్రహ్మకి కూడా వృద్ధ శరీరం ఉన్నట్లుగా గాయనముంది. తెల్ల గెడ్డాలు మీసాలు వృద్ధులకే ఉంటాయి కదా. అనుభవి రథం కావాలి. చిన్న రథంలోకి ప్రవేశించరు కదా. నన్నెవరూ గుర్తించలేరు అని స్వయంగా బాబానే చెప్తారు. వారు సుప్రీం గాడ్ ఫాదర్ అనగా పరమాత్మ. మీరు కూడా 100% పవిత్రులుగా ఉండేవారు. ఇప్పుడు 100% అపవిత్రులుగా అయ్యారు. సత్యుగంలో కూడా 100% పవిత్రత ఉండేది. కాబట్టి అక్కడ శాంతి మరియు సుఖం కూడా ఉండేది. పవిత్రతనే ముఖ్యమైనది. అపవిత్రులు పవిత్రులకు పాదాభివందనం చేస్తారు. వారి మహిమ చేస్తారు. సన్యాసుల ముందు మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము నీచులము అని ఎవ్వరూ అనరు. దేవతల ముందు ఇలా అంటారు. కుమారీలకు అందరూ నమస్కారం చేస్తారు. కాని ఆమె వివాహం తర్వాత వికారిగా అయిపోతుంది కాబట్టి అందరికీ నమస్కరిస్తుంది అని బాబా అర్థం చేయించారు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అయిపోతే అర్ధకల్పం నిర్వికారులుగా ఉంటారు అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు 5 వికారాల రాజ్యం అంతమవుతుంది. ఇది మృత్యులోకం, అది అమరలోకం. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం దొరుకుతుంది. బాబానే దీనిని ఇస్తారు. తిలకం కూడా నుదుటిపైనే పెడతారు. ఇప్పుడు ఆత్మకు జ్ఞానం లభిస్తుంది. ఎందుకు? మీకు మీరే స్వయంగా రాజ్య తిలకాన్నిచ్చుకోండి. బ్యారిస్టర్ చదువుని చదవటం ద్వారా తమకు తామే బ్యారిస్టరీ తిలకాన్ని దిద్దుకుంటారు. చదువుకున్నట్లయితే తిలకం లభిస్తుంది. ఆశీర్వాదాలతో లభించవు. టీచర్ అందరిపైన కృప చూసినట్లయితే అందరూ పాస్ అయిపోతారు. పిల్లలు తమకు తామే రాజ్య తిలకం పెట్టుకోవాలి. బాబాని స్మృతి చేసినట్లయితే వికారాలు వినాశనమవుతాయి. మరియు చక్రాన్ని స్మృతి చేసినట్లయితే చక్రవర్తి మహారాజులుగా తయారవుతారు. మిమ్మల్ని రాజులకు రాజుగా తయారు చేస్తాను అని బాబా చెప్తున్నారు. దేవీ దేవతలు డబల్ కిరీటదారులుగా అవుతారు. పతిత రాజులు కూడా వారికి పూజ చేస్తారు. బాబా మిమ్మల్ని పూజారుల కంటే, రాజుల కంటే కూడా ఉన్నతంగా తయారు చేస్తారు.
ఎవరైతే బాగా దాన పుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. ఎందుకంటే వారు మంచి కర్మలు చేశారు. ఇప్పుడు మీకు అవినాశి జ్ఞాన ధనం లభించింది. దానిని ధారణ చేసి తిరిగి దానం చెయ్యాలి. ఇది సంపాదనకు ఆధారం. టీచర్ కూడా చదువుని దానం చేస్తారు, కానీ ఆ చదువు అల్పకాలికం కోసమే. విదేశాల నుంచి కూడా చదువుకొని వస్తారు. రావటంతోనే గుండె ఆగిపోయినట్లయితే ఆ చదువు కూడా అంతమైపోతుంది. మరి ఇది వినాశీగా అయిపోయింది కదా. శ్రమంతా వృధా అయిపోతుంది. కానీ మీ శ్రమ ఆ విధంగా కాదు. మీరు ఎంత బాగా చదువుకుంటే అంత 21 జన్మలు మీ చదువు మీతోడే ఉంటుంది. అక్కడ అకాల మృత్యు ఉండదు. ఈ చదువును మీతో పాటు తీసుకువెళతారు. బాబా ఏ విధంగా కళ్యాణకారినో అలాగే పిల్లలైన మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. అందరికీ దారిని చూపించాలి. బాబా ఉపాయాలను ఇస్తూ ఉంటారు. సర్వశాస్త్ర శిరోమణి అయిన శ్రీమద్ భగవద్గీతకు ఇంత మహిమ ఎందుకు అన్న ఒక్క విషయం గురించే అర్థం చేయించండి. ఇది భగవంతుడి శ్రేష్ఠ మతం. మరిప్పుడు భగవంతుడు అని ఎవరినంటారు? భగవంతుడైతే ఒక్కరే ఉంటారు. తాను నిరాకారుడు. వారు అందరి ఆత్మలకు తండ్రి. అందుకనే పరస్పరం అందరినీ సోదరులు అని అంటారు. తిరిగి బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి రచిస్తే పరస్పరం అందరూ సోదరి సోదరులుగా అవుతారు. ఈ సమయంలో మీరందరూ సోదరి సోదరులు. కావున మీరు పవిత్రంగా ఉండాలి. ఇది ఒక యుక్తి. వికారి దృష్టి పూర్తిగా తొలగిపోవాలి. మా కళ్ళు దేనికి ఆకర్షితమవ్వలేదు కదా అన్న గమనం ఉంచాలి. బజార్లో శనగలను చూసి వాటిపైకి మనస్సు పోలేదు కదా. ఈ విధంగా చాలా మందికి మనస్సు లాగుతూ ఉంటుంది. కొందరు తినేస్తారు కూడా. బ్రాహ్మణి ఎవరైనా సోదరునితో వెళ్ళినప్పుడు శనగలు తింటారా? ఒక్కసారి తిన్నంత మాత్రాన పాపమేమీ తగలదు అని అంటారు. ఎవరైతే కచ్చాగా ఉంటారో వారు వెంటనే తినేస్తారు. దీనికి శాస్త్రాలలో కూడా అర్జునుడి ఉదాహరణ ఉంది. ఈ కథలన్నీ వారు కూర్చొని తయారు చేశారు. కానీ వాస్తవానికి ఇవన్నీ ఈ సమయంలోని విషయాలే. మీరందరూ సీతలు ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి అని బాబా చెప్తారు. ఇంకా ఏ విషయమూ లేదు. రావణుడు ఒక మనిషి కాదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ వికారాల ప్రవేశం జరిగితే రావణుడు సాంప్రదాయము అని అంటారు. ఎవరైనా చెడు పనులు చేస్తే నీవు రాక్షసుడిగా ఉన్నావని అంటారు. వారి నడవడిక అసూరుల వలె ఉంటుంది. వికారి పిల్లలను మీరు కుల కలంకితులుగా అవుతారు అని అంటారు.
బాగా నల్లగా ఉన్న మిమ్మల్ని తెల్లగా తయారు చేస్తుంటే మీరు మళ్ళీ వికారాలలోకి వెళతారా అని అనంతుడైన తండ్రి అడుగుతున్నారు. ప్రతిజ్ఞ చేసి కూడా తిరిగి వికారులుగా అయిపోతారు. నల్లగా ఉన్నవారి కంటే నల్లగా అయిపోతారు. అందుకనే వారిని రాతి బుద్ధి ఉన్నవారు అని అంటారు. మీరిప్పుడు తిరిగి పారస బుద్ధి ఉన్నవారిగా అవుతారు. బాబాని గుర్తించినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. సంశయం విషయం ఉండదు. బాబా స్వర్గ స్థాపకుడైన తండ్రి కావున పిల్లల కోసం తప్పకుండా స్వర్గాన్ని బహుమతిగా తీసుకొస్తారు కదా. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. ఆ రోజు ఏం చేస్తారు? వ్రతాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. వాస్తవానికి వికారాలను వదిలేసి వ్రతం చెయ్యాలి. వికారాలలోకి వెళ్ళకూడదు. వీటి ద్వారా మీరు ఆది మధ్య అంతం దుఃఖాన్ని పొందారు. మీరిప్పుడు ఈ ఒక్క జన్మ పవిత్రులుగా ఉండండి. పాత ప్రపంచపు వినాశనం ముందు నుంచని ఉంది. మీరు చూస్తూ ఉండండి. భారతదేశంలో 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. మళ్ళీ శాంతి ఏర్పడుతుంది. చప్పట్లు కొట్టటానికి మరే ధర్మాలు ఉండవు. ఒక్క ధర్మ స్థాపన మిగిలిన అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, అవినాశి జ్ఞాన ధనాన్ని స్వయంలో ధారణ చేసుకొని దానం చెయ్యాలి. చదువు ద్వారా తమను తామే స్వయం రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. బాబా ఏ విధంగా కళ్యాణకారియో అలా కళ్యాణకారిగా అవ్వాలి. రెండో పాయింట్, అన్నపానాదులపై పూర్తి నియమం పాటించాలి. ఎప్పుడూ కళ్ళు మోసగించకుండా స్వయంపై గమనాన్ని ఉంచాలి. మిమ్మల్ని మీరు బాగుపరుచుకోవాలి. కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి వికర్మలు చెయ్యకూడదు. వరదానం, మనసా శక్తి యొక్క అనుభవం ద్వారా విశాల కార్యంలో సదా సహయోగి భవ. ప్రకృతిని మరియు తమోగుణ ఆత్మల వైబ్రేషన్లను పరివర్తన చెయ్యటం మరియు రక్తసిక్తమైన వాయుమండలం వైబ్రేషన్లలో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవటం, అన్య ఆత్మలకు సహయోగాన్ని ఇవ్వటం, కొత్త సృష్టిలో కొత్త రచనను యోగ బలం ద్వారా ప్రారంభించటం, ఈ విశాల కార్యాలన్నింటి కోసం మనసా శక్తి అవసరం. మనసా శక్తి ద్వారానే స్వయం యొక్క అంతిమము మంగళకరంగా ఉంటుంది. మనసా శక్తి అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి. ఒకరితో లైన్ క్లియర్ గా ఉండటము అనే విషయంలో అనుభవజ్ఞులుగా అవ్వండి.
అప్పుడు అనంతమైన కార్యంలో సహయోగులుగా అయ్యి బేహదు విశ్వ రాజ్యానికి అధికారులుగా అవుతారు. స్లోగన్: నిర్భయత మరియు నమ్రతనే యోగి లేక జ్ఞాని ఆత్మల స్వరూపం. అవ్యక్త ప్రేరణలు సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. పరమాత్మ ప్రేమ ఆనందమయమైన ఉయ్యాల వంటిది. ఈ సుఖాన్నిచ్చే ఉయ్యాలలో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉంటే ఎప్పుడు ఏ పరిస్థితి లేక మాయ అలజడలోకి రాదు. పరమాత్మ ప్రేమ తరగనిది, నిశ్చలమైనది. ఇది సర్వులకు ప్రాప్తమవ్వగలదు. కానీ పరమాత్మ ప్రేమను ప్రాప్తి చేసుకునే విధి అతీతంగా అవ్వటం. ఎంత అతిథులుగా అవుతారో అంతగా పరమాత్మ ప్రేమ యొక్క అధికారం ప్రాప్తిస్తుంది. ఓం శాంతి.